అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు సంధ్యారాణి కుకింగ్ ఛానల్ అండి. కుకింగ్ ఛానల్ కొత్తగా పెట్టారు కదా, అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యారాణి కుకింగ్ ఛానల్ అని, ఇంతకుముందు సంధ్యారాణి ఛానల్ అంటే ఇప్పుడు సంధ్యారాణి కుకింగ్ ఛానల్ అని పెట్టానండి. అంటే అన్నీ వస్తాయి ఇందులో, కాకపోతే కుకింగ్ మెయిన్ కాబట్టి. రండి, ఈరోజైతే మటన్ కూర చూపిస్తున్నాను. మటన్ పులుసు కావాల్సింది, నేనైతే కేజీ మటన్ తీసుకున్నా. కేజీ మటను, ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు పుదీనా కడిగి పెట్టుకున్న, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా. అయితే ఇందులో ఒకటి ఏం చెప్పాలంటే, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇళ్ళనే వేసి నూరుకున్న. అల్లం, ఎల్లిపాయలు, ఒక 4 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక 4 యాలకులు ఇందులో వేసి మిక్సీ పట్టుకున్నాను నేను. గసగసాలు ఒక చెంచాడు గసగసాలు, ముఖ్యంగా మెయిన్ గసగసాలు వేసుకొని ఇలా పట్టుకుని మిక్సీ పట్టుకున్నా. మీరు ఇట్లా వేసుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గసగసాలు వద్దు, మళ్ళీ యాలకులు వద్దు, మిరియాలు వద్దు, లవంగాలు వద్దు అనుకుంటే మీరు సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాతో వేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇందులో అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నా. ఇదైతే ఒక 2 గంటల ఆయిల్ వేసి, తెలుసు కదా లోతు గంటే, పప్పు చేసుకునే గంటే చూపిస్తాం మీకు. ఈ గంటతోటి 2 గంటలన్నర, అంటే 2 గంటలు వేసుకోండి. ఇక కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఎక్కువనే పోసుకోవాలి. రండి, చాలు 2 గంటల ఆయిల్. కేజీ మటన్కి 2 గంటల ఆయిల్. నేనైతే కొంచెం సోరకాయ ముక్కలు ఇద్దామని చూస్తున్నా, సోరకాయ యాడ్ చేద్దామని. బాగుంటుంది సోరకాయ వేస్తే, కొంచెమే, ఎక్కువ కూడా కాదు. అయితే ఆయిల్ వేడెక్కింది, ఉల్లిగడ్డలు వేసుకుందాం. నేనైతే మటన్ కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బోన్తో తెచ్చిండి ఈరోజు కాబట్టి మనం కుక్కర్లో వేసుకుంటేనే దబ్బున ఉడుకుతాయి అవి, బోన్తో మటన్ అవి. కొంచెం సోరకాయ ముక్కలు పెద్దగా కోసుకుందాం, ఎందుకంటే తొందరగా మెత్తగా అవుతాయి కాబట్టి. పావు కేజీ తక్కువ, అంటే ఒక 150 గ్రాములు వేసుకోండి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు అన్నీ నూరేసుకున్న ఇది వేస్తున్నా. ఇది కూడా మంచిగా నూనెలా వేగాలి, అంటే మంచిగా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయిందాక. గసగసాలు ఎన్ని, యాలకులు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసి చూస్తే బాగుంటుంది. మన మటన్లో గసగసాలు వేసుకుంటాడు కానీ చిన్న ప్యాకెటే 300 అట. దా పచ్చిమిర్చి ఎన్ని అవసరం లేదు, చికెన్లో అయితే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మటన్లో కొన్ని వేసుకోవాలి, అంటే ఒక 2 చాలు. టమాటా తర్వాత పసుపు, ఒక చెంచాడు పసుపు, మంచిగా వేగని, ఇది మంచిగా వేగింది. మంచిగా ఇట్లా వేయించుకోవాలి కొద్దిసేపు, ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడైతే మనం మటన్ వేసుకుందాం.
శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుగు పెట్టుకున్న మటను కలిపిన వేసే కదా మటను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఉప్పు వేస్తుంటే వాటర్ బయటకు వచ్చి మంచిగా అది తొందరగా కలుస్తాయి అన్నీ. ఒక చెంచాన్నర అయితే ఉప్పు, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఉప్పు కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కేజీ మటన్కి చెంచాన్నర ఉప్పు వేసిన. నేను ఎట్లాగో అన్నంలో ఉప్పు వేసి వండుతా కాబట్టి సరిపోతుంది మాకైతే. సోరకాయ ముక్కలు వేస్తాను, టమాటా, మంచిగా నీళ్ళు ఊరిందిగా. మనం సోరకాయ ముక్కలు వేసినాక ఎక్కువసేపు అంత కలిపి ఉంచాల్సిన అవసరం లేదు. కారం వేసి తీసుకుందాం. ఇదైతే 2 చెంచాల కారం, ధనియాల పొడి అంటే అన్నీ ఉన్నాయి ఇందులో కూడా. ఓల్ గరం మసాలా ఉంది, గరం మసాలా అనుకోండి. ఇక ఇదైతే 1 చెంచా ఉంటుంది చాలు. కొత్తిమీర పుదీనా అంటే ఇప్పుడు కొంచెం తర్వాత ఉడికినాక పైన చల్లుకుందాం. కంపల్సరీ మటన్లో అయితే పుదీనా వేసుకుంటే బాగుంటుంది. అట్లేం కాదు, మటన్లో పుదీనా వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. అవును, చికెన్లో వేయాల్సిన పని లేదు కానీ మటన్లో మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్. చూడండి, ఇది మటన్ ముక్క. కొంచెం ఫోన్లో లైట్ ఎక్కువ పెట్టు. సోరకాయ ముక్కలు అయితే నేనైతే ఇంత పెద్ద పెద్ద పోసుకున్నా. పులుసు అది చిక్కుంది, కొంచెం పోసుకుందాం. దసరా బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది దసరా తెల్లారి, దసరా రోజు అయితే కాదు. వాటర్ అయితే పోసేసా, ఒక 2 గ్లాసుల వాటర్. ఒక్క 6 విజిల్ అప్పుడైతే 6 విజిల్లు మెత్తగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోతుంది. బోన్తో కాబట్టి బోన్ కూడా మంచిగా ఉడికిపోతాయి. మనం బోన్తో తిన్నా కానీ మంచిగా మటన్ అనేది వచ్చేస్తుంది. ఒక 6 విజిల్లు. పదండి, అక్కడ చికెన్ కాదు, మటన్ కాదు. అది నేనైతే మా షిడ్డు కూడా డిసప్పాయింట్ అయ్యిండు. ఎందుకంటే దసరా రోజు ముక్క చుక్క తినే వాళ్ళ చాలా మంది వరకు అయితే మొన్న తెచ్చేసి పెట్టుకున్నట్టుంది ఇంట్లో మటన్ చికెన్. ఇట్లా వీడికైతే వాసన వచ్చి ఒకటే ఇది అవుతున్నాడు వీడు ఇంట్లో. మనకెట్లా చికెన్ మటన్ అని మళ్ళీ నేను సందేహం చెప్పిన. గురువారం ఈరోజు తినొద్దురా గురువారం, సాయిబాబా కొడతారా అంటే ఇంకా సప్పడాకున్నాడు మా షిడ్డు. ఈరోజు అయితే కుమ్ముతాడు, ఈరోజు మటన్ కదా కాబట్టి వాడు మటన్ వండుతుంటే అసలు కిచెన్ కానే ఉన్నాడు. ఇప్పుడే ఇటు రాంగ్ ఇటు వచ్చింది వీడిగా. అందరికి హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ 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 అందరికీ. ఇగో మొన్న బతుకమ్మ నుంచి అయితే వీడు పూలు నోట్లో పెట్టుకుని ఒకటి నవ్వులు కాదు, వీనికి అంత నచ్చినాయి బంతిపూలు అంత నచ్చినాయారా నీకు? ఒకటే బంతిపూ నవ్వులుతున్నావు.
చూడు అన్న నేస్తాను మా చిన్న చిన్న చిడ్డులు మా చిన్న చిన్న చిడ్లు వీడు. మటన్ అయితే అయిపోయింది. స్టవ్ బంద్ చేసిన చూద్దాం రండి ఎలా ఉందో. సూపర్ ఉంది. మూలుగా ఒక మంచి ఉడిపోయి మటన్ అంతా విడిపోయింది. బాగా ఉడికితే ఇట్లా అవుతుంది అన్నట్టు. మనం తిని చూద్దాం. సోరకాయ ముక్కలు కరగలేదు. కరగవు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మసాలా, కారం అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు. మనం తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. ఎంతో టేస్టీగా ఎమ్మిగా నేనైతే వేసుకొని చెప్తా. అయితే గారెప్పలు చేశాను నేను దసరాకు. గారెప్పలు అయితే సూపర్ ఉంటుంది కదా టేస్టు. మన తెలంగాణలో అయితే గారెప్పలు వేసుకొని కట్టి గారెలు అంటాం మేమైతే. ఇలా మటన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. వేసుకొని తిని చూద్దాం. చెప్పండి. అందరి సైడ్ కట్టి గారెలు అంటారు. ఇట్లా గారెలు దించుకొని ఆహా, నిన్న మటన్ వండుకోకుండా ఇవాళ ఇంకా టేస్ట్ ఉంది. సూపర్. అన్నం వేసుకొని చూద్దాం. నేనైతే బగారా రైస్ ఏం చేయాలి, వైట్ రైస్ చేసా. ఆయన ఎప్పుడు బగారా తినొద్దు అని అంటున్నాడు అనుకోటి నేను వైట్ రైస్ చేశాను. కొంచెం వేడిగా ఉంది. బా, పులుసు అయితే సూపర్ ఉంది. వేడిగా ఉంది కదా. మంచిగా ఉడికిపోయింది ముక్క. ఇలా సొరకాయ వేస్తాను కాబట్టి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సొరకాయ మటన్ సూపర్గా ఉంటుంది. బా, నిజం చెప్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేయండి. సొరకాయ వేసుకొని ఎక్కువ టమాటా వేసుకోవద్దు, పులుపు. నేను 2 టమాటాలు వేసాను కేజీ మటన్కి. ఒక పావు కిలో అంత సొరకాయ ముక్క వేసుకోండి. కేజీ అయితే ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. సొరకాయ మటన్ అయితే సూపర్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. నచ్చితే కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.